ఒక జన్మనిచ్చినట్టేనండి ఆ మందులు తింటే మాత్రం. ఇప్పుడు ఆయనంతటా ఆయన పొలం వెళ్తున్నారు, బండి వేసుకొని పొన్నూరు కూడా వెళ్తున్నారు. స్కానింగ్ తిట్టే తగ్గింది కొంత, జన్మనిచ్చినట్టే. కోమలు మాది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. వ్యవసాయం చేస్తాను, పొలం పనులు, గేదెలు. నాకు వచ్చిన కాడి నుంచే నేను ఎప్పుడు బిడలు వేసుకొని కానీ, జ్వరం తగిలి కానీ, జలుబు చేసి కానీ కూడా ఎరగను అసలు. ఎంత పని చేసినా, ఎంత వానలో దడిచినా, అగ్గిలో కూడా ఉంటా కానీ పని చేస్తా, నాకు అసలు ఏం ఇదయ్యేది కాదు. ఇట్లా కొంచెం ఇక్కడ వాసినట్టుగా వచ్చింది, కొంచెం బబ్బులాగా అట్లా ఇక్కడ వచ్చింది గజ్జల్లో. నేను మా మిస్సెస్ వాళ్ళకి కూడా అసలు చెప్పలేదు ఎవరికి. ఓ సంవత్సరం గడిచిపోయింది అట్లా అని నేను అసలు ఎవరికి చెప్పలా. అదేం చేసిందిలే, మనకు నొప్పి లేదు అన్నట్టుగా ఊరికి అట్లా చిన్నగా నేను ఇట్లా అనుకుంటే అట్లా చిన్నగా తగిలింది చేతికి. ఇది ఏందలేని వీళ్ళకి ఎవరితో చెప్పలేదండి. టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఒకరోజు. జ్వరం వస్తే టైఫాయిడ్ అన్నారు, సెలవులు పెట్టించుకున్నాం, తగ్గింది. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యింది. లావ్ ఎదురుగా అప్పుడు లావ్ అయినాక మా వాళ్ళకి చెప్పే ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పేసి అయితే పోయి చూయించుకో అంటే అదేం చేసిద్ది అన్నాను. నాకేం నొప్పి లేదు, అది నన్నేం చేసిద్ది, నొప్పి అదేం లేదు కదా అని నేను చూయించుకోలేదండి. తర్వాత ఒక రోజు చేనుకి వెళ్ళా. చేను కాడ చెట్టు పడిపోయిందంటే, ఏదో వాళ్ళ చెరువు పడిందంటే ఈ మండలకు కొడదామని వెళ్ళి 2 మండలు కొట్టేతరికి నాకు బాగా నొప్పులుగా ఉండి, ఏం మామూలుగా నొప్పులుగా ఉంటున్నాయి. అంతకుముందు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ అయిన కాడి నుంచి నొప్పులుగా ఉంటున్నాయి. ఆ యాక్సిడెంట్ అవటాన్ని నొప్పులు తగ్గలేదులే అనుకొని ఇక అట్టా అనుకుని పోతున్నా. 2 మండలు కొట్టా. 2 మండలు కొట్టినాక ఇంక అసలు కొట్టలేకపోయా. నీకు ఆడ నుంచొని కొట్టలేకపోయా. నాకు ఒళ్ళు వేడిగానను అసలు బాగా ఇక్కడ నొప్పి అనిపించేసింది అప్పుడు. అంటే అప్పుడు మా అమ్మాయికి ఫోన్ చేసింది, ఇట్లా నొప్పిగా ఉందంటున్నాడు, ఎన్నాళ్ళు మేము చెప్పలేదు, నాకు మొన్నే చెప్పాడు నొప్పిగా ఉందంటున్నాడు. అంటే మా అమ్మాయి అమ్మడ తెల్లారు వచ్చేసే నాన్న, నువ్వు హాస్పిటల్కి చూపిద్దాము రమ్మని చెప్పింది. సరేనని ఇక తెల్లారి వెళ్ళా మా అమ్మాయి దగ్గరికి. మా అమ్మాయి తెలిసిన వాళ్ళని కనుక్కుంటే పలానా హాస్పిటల్లో అని చెప్పారంట. వెళ్ళినాక వాళ్ళు చూశారు, వాళ్ళ మీద పడుకోబెట్టారు, చూశారు. అండి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, మీరు జాయిన్ అవ్వండి వాళ్ళే, లేదంటే అది పాకానికి వచ్చినట్టుంది, చిట్లిందంటే మళ్ళీ ఆపరేషన్ చేయడానికి కూడా వల్ల కాదు అని చెప్పేశారు. నాకు అంత హాస్పిటల్స్ తెలియదు అసలు. మేము అది మంచిది అని చెప్పగానే వెళ్ళాము. వాళ్ళు వెంటనే హెర్నియా అని చెప్పేసి సర్జరీ చేయాలని చెప్పారు. ఫీవర్ బాగా ఎక్కువ వస్తూ ఉండేది, నొప్పులు అంటున్నాడు. నెక్స్ట్ రోజే మేము ఆరోగ్యశ్రీకి పెట్టాము, సర్జరీ చేయించేసాం. అంటే సెకండ్ ఆప్షన్ తీసుకుంటే బాగుండేదని తర్వాత అనిపించింది. కానీ మేము సెకండ్ ఆప్షన్ ఆ రోజు నాకు అంత ఐడియా లేదు. అది చేసిన దగ్గర నుంచి మా నాన్న అసలు కోలుకోలేదన్నమాట. ఇంకా బాగా ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉందన్నమాట. మెస్ వేసారు ఇక్కడ, ఆ మెస్ దగ్గర నొప్పి రావడం, ఇవన్నీ ఇంకా పొలంకి వెళ్ళడం ఆపట్లేదు ఈయన. అంటే తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే, ఇది తెలిసాక స్కానింగ్ తీస్తారంట, అది తరగదా లోపల ఉబ్బిందా జారిందా ఏంటనేది అని అన్నారు. చాలామంది చెప్పారనమాట. అంటే మాకు ఆ టైంలో తెలియదు స్కానింగ్ తీస్తారు అని. డాక్టర్స్ కూడా స్కానింగ్ తీయలేదు. అలాగా ఉన్న సిచ్యువేషన్స్లో మేము మా ఫ్యామిలీ డాక్టర్, మా పిల్లలకు చూపించే డాక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కానీ ఇలా ప్రాబ్లం అని చెప్తే, వాళ్ళు నాకు డౌట్ ఉందమ్మా ఒకసారి స్కానింగ్ చేద్దామని చెప్పారు. ఇంకా స్కానింగ్ దగ్గరికి వెళ్తే ఇట్లా కిడ్నీ దగ్గర గడ్డు ఉంది, ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ తీపిచ్చాలని చెప్పారు. తీపిస్తే అప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంక వాళ్ళు బయాప్సీ చేయాలి, ఏ స్టేజ్ ఏంటనేది. అప్పటికే లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యింది, ఇంకా బయాప్సీ చేస్తే ఏ స్టేజ్ అవన్నీ తెలుస్తాయి అని చెప్తే ఇంకా బయాప్సీ వెంటనే నెక్స్ట్ డేనే చేయించాము. వాళ్ళు 4th స్టేజ్ అని చెప్పారు. అక్కడ నుంచి మనకి గారని చెప్పి పెద్ద డాక్టర్ అంట గుంటూరు మొత్తం మీద, వాళ్ళు కిడ్నీ స్పెషలిస్ట్ని అందరినీ కూడా అక్కడికి పిలిచారనమాట. పిలిస్తే వాళ్ళు ఏంటంటే, ఆయన చెప్పాడు 8 months అంతకంటే లేదమ్మా ఛాన్సు, ఈ సర్జరీని చేయడానికి కూడా అవ్వదు, అది గడ్డ పెద్దగా ఉంది, సైజు 11.9 వరకు ఉందని చెప్పారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ వచ్చినప్పుడే మా అమ్మాయి వాళ్ళకి చెప్పారంటే, మాకైతే చెప్పలేదు, నాకు మా అమ్మాయి వాళ్ళు తెలియలేదు. ఇంకా సరే ఇక ఇంటికి తీసుకొచ్చాడు మాలుడు, కారులో ఇంటికాడ వదిలిపెట్టాడు. ఇంకెళ్ళారు. అది వచ్చినాక మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాడు, మాలుడు రేత్రి వచ్చి తీసుకెళ్ళాడు. ఆ రిపోర్ట్లు వచ్చినాక ఏందబ్బాయి అసలు ఏందంటే చెప్పలా. కాదబ్బాయి చెప్పు, నేను భయపడాలంటే ఇట్లా సంగతి మావయ్య ఇది
అని చెప్పాడు. సరే ఇక చేసేదేం లేదులే, దేవుడు దయ కదంతా అనుకున్నాం. కిడ్నీ క్యాన్సర్ అని చెప్పారు. అది కూడా మనకి 10.9 అలా ఉంది, 11 వరకు అలా ఉంది ఒక గడ్డ వచ్చేసి. అది కిడ్నీ, అది కూడా మనకి రక్తనాళాలకి దగ్గరలోకి వచ్చిందండి. అది అందువల్ల మన కిడ్నీ తీసేయడానికి కూడా రిస్క్ అని చెప్పారు. మేము కిడ్నీ తీసేయమని కూడా చెప్పాం. చెప్తే కూడా వాళ్ళు కిడ్నీ తీసేయడానికి రిస్క్ అండి, అంటే ఛాన్స్ చెప్పలేము, మేము నమ్మకం చెప్పలేము, అది మీకు ఇష్టమైతే అనేసి అన్నట్టుగా చెప్పారనమాట. నన్ను ఇంటికాడే పెట్టారు, ఎంత తిరగలేక నేను కూర్చోలేకపోతున్నాలే. ఇవన్నీ అమ్మాయి ఆల్రెడీ అన్ని హాస్పిటల్, గుంటూరులో ఎన్ని ఉన్నాయి అన్ని హాస్పిటల్ తిరిగారు. ఇవన్నీ తీసుకొని ఇక్కడ ఈయన ఎట్లా చెప్పాడు, ఇక వాళ్ళు కూడా అంతే చెప్పారు. ఇక ఆఖరికి సరే మందులు వాడదాం వెళ్ళాము. ఏప్రిల్ దాకా వాడాము. ఇక అక్కడ వాడుతుంటే మోషన్స్, వాంతులు అసలు ఆగటల్లా ఇక డేంజర్ అయిపోతుంది. ఏ తిన్నా నోరంతా పొక్కిపోయి అన్ని పుళ్ళు పడిపోయినాయి, పళ్ళు కూడా అన్ని కదిలిపోయినాయి. ఏమి లాభం లేదు దీనికి, మెడిసిన్ అనేది ఇప్పుడు వీళ్ళు తీసుకున్నా కానీ ఏమి ఉండదు, కీమో కానీ రేడియేషన్ కానీ ఈయన తట్టుకునే స్టేజ్లో లేరు, మనకి ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్స్ వస్తాయి అవి యూజ్ చేయమని చెప్పారు. అది 2 lakhs ఉంటుంది అని చెప్పారు. అది వాళ్ళు వాడినా కానీ మనం చేయించినా కూడా అది గ్యారంటీ అనేది వాళ్ళు ఏం చెప్పలేదన్నమాట. 3-4 హాస్పిటల్ రిపోర్ట్స్ అవన్నీ చూపించాము. మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా స్టేజ్ అనేది ఎక్కువ ఉంది, అది ఒక చోట నుంచి ఇంకో చోటకి స్ప్రెడ్ అయింది కాబట్టి వేరే ఆర్గానికి కూడా కీమోకి సంబంధించి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. మెడిసిన్ అయితే ఏమి ఇవ్వలేదు. మీకు ఒకవేళ ఇంజక్షన్ చేయించుకోవాలన్నా కానీ, అంటే మీరు ఏదైనా ఆస్తులు అమ్ముకొని చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కనుక వద్దు, మీ దగ్గర అమౌంట్ ఉంది పర్లేదు అనుకుంటే చేయించుకోండి, అది కొంచెం లైఫ్ టైం పెంచుకోవడం కోసమే కానీ పూర్తిగా తగ్గదు అనేసి చెప్పారనమాట. ఇంకా ఆ టైంలో మేము ఇంకా మామూలుగా ప్రజెంట్ కొన్ని రోజుల ముందు మెడిసిన్ వాడదాంలే అని చెప్పి కీమోకి సంబంధించి ఆ ట్యాబ్లెట్ వాడుతున్నాం. అది వాడాక కూడా మా నాన్నగారికి బాగా మోషన్స్, వామిటింగ్స్, అసలు ఏం ఫుడ్ తీసుకోలేకపోయేవాళ్ళు అనమాట. అసలు నోరంతా పొక్కిపోయినట్టు అయిపోయి ఇంకా అసలు బాగా ఇబ్బంది పడ్డారనమాట. ఒక నరకం చూశారు ఒక విధంగా చెప్పాలంటే. వేరే మామూలుగా కొంతమంది డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇంక ఏదైతే తినిపించేయండి, ఏది తినాలనిపిస్తే ఆయనకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే తీసుకెళ్ళండి అనేసి ఇంకా వాళ్ళు అలా చెప్పారనమాట. డైరెక్ట్ చెప్పకుండా మాకు ఇండైరెక్ట్గా అట్లా చెప్పారు. ఇంకా అసలు ఫుడ్ కూడా తీసుకోలేకపోయారు, ఏ తీసుకున్నా వామిటింగ్. అసలు ఇంకా ప్లేట్లో కొంచెం ఒక ముద్ద అన్నం నోట్లో పెట్టుకోగానే మనం తినకముందే బయటకు వచ్చేస్తుంది ఆయనకి. అంత బాగా సీరియస్ కండిషన్కి వెళ్ళారనమాట. బాగా వీక్ అయిపోయి అసలు నడవలేకుండా కూర్చోలేకుండా పరిస్థితిలో ఉన్నారు. ఇక 20 రోజులు మాట కూడా రాలేదు, నర్సులు వచ్చి కూడా లేదని చెప్పారు ఛాన్స్. ఇక ఆ అమ్మాయే తీసుకెళ్ళి చూపించుకోవటం కానీ ఏదైనా ఛాన్స్ వదిలేసుకున్నాము. కానీ దేవుడు అడ్డుపడ్డాడు, మాకు గండం గట్టెక్కిచ్చాడు. నేను మామూలుగా ఫోన్లో ఇన్స్టాలో చూశాను సార్. చూసి నేను వీడియోస్ కూడా చాలా సెర్చ్ చేసి యూట్యూబ్లో కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే చూసి వాళ్ళకి కాల్ కూడా చేశాను నేను. అందుకని చెప్పి ఆలోచించాను అనమాట నేను. తర్వాత ఇంక అసలు బాగా వీక్ అయిపోయి అసలు ఎంత సీరియస్ కండిషన్లోకి వెళ్ళారనమాట. వాయిస్ కూడా, గొంతు మాట కూడా రావట్లా. ఫోన్ చేస్తుంటే నేను మాట్లాడడానికి కూడా ఆయనకు వాయిస్ రావట్లా. ఇంకా భయం వేసింది అనమాట. భయం వేసి వెంటనే ఇంకా మళ్ళీ కాల్ చేసి సార్ ఇట్లా మేము వద్దాం అనుకుంటున్నాం, ఒకసారి చూపించాలనుకుంటున్నాము అంటే వాళ్ళు మీరు దగ్గర ఏ రిపోర్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ తీసుకొని రమ్మని చెప్పారు సార్. ఇంకా వెంటనే మేము అవి తీసుకొని వెళ్ళాము. ఆ రోజు బయలుదేరినప్పుడు మా నాన్నగారికి అప్పటికే మోషన్లో బ్లడ్ పడడం జరిగింది అనమాట. అయితే ఇంక వద్దు, అనవసరము వెళ్ళడం కూడా ఇంక వద్దని చెప్పారు మా నాన్నగారు. కాదు ఒకసారి అసలు సరే తీసుకుపోతే మళ్ళీ మెడిసిన్ అసలు ఒకసారి మాట్లాడొద్దాము ఏం చెప్తారో వాళ్ళు అని చెప్పి వచ్చాము. ఇక్కడ డాక్టర్ గారికి చూపిస్తే ఇట్లా మెడిసిన్ ఇలా ఉంటుంది ఇవన్నీ చెప్పారనమాట. చెప్తే కూడా మెడిసిన్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తా కూర్చొని మళ్ళీ మా మదర్కి కూడా కాల్ చేసాం. కాల్ చేస్తే ఇలా అంటున్నారమ్మా అంటే సరే మీ ఇష్టం అని చెప్పింది మళ్ళీ. అయితే సరే ఇన్ని ఖర్చు పెట్టాము, ఇన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగాము, వాడదాం ఒక 1 monthకి అనేసి అనుకున్నాము. వేరే వాళ్ళు కూడా అక్కడికి హాస్పిటల్ దగ్గరికి మేము కూర్చున్నప్పుడే 2-3 వచ్చారు. వాళ్ళు సెకండ్ టైం అంట రావడం. వాళ్ళని కూడా అడిగా నేను, అంటే మీరు ఇప్పుడు వాడుతున్నారు కదా ఎలా ఉందండి అంటే అంతకుముందు ఫుడ్ తీసుకోలేకపోయారు, ఇప్పుడు తీసుకుంటున్నారని అయితే చెప్పారనమాట. ఇంకా సరే మెడిసిన్ తీసుకుందాం, ముందు తింటారు తర్వాత సంగతి చూద్దామని చెప్పి తీసుకొచ్చాం సార్. తీసుకున్నాక ఒక 1 week 10 daysకి మా నాన్నగారికి
కొంచెం ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే మేము వాళ్ళు సార్ చెప్పారు కీమోది ఏదైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో బయట మీరు హాస్పిటల్లో వాడే కూడా వాడుకోమని చెప్పారు, 1 hour గ్యాప్ ఇవ్వమని. కానీ మేము అది ఆ రోజే ఆపేసాం సార్. అసలు ఏ రోజైతే మేము ఈ మెడిసిన్ తీసుకున్నామో ఆ రోజు ఆ ట్యాబ్లెట్ ఆపేసాం. ఇవి వాడుతూ డాక్టర్ గారు ఏదైతే ఫుడ్ తీసుకోమని చెప్పారో అవే డైట్ ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ అయితే 10 daysకే మా నాన్నగారికి వెంటనే కొంచెం ఫుడ్లోకి తీసుకోవడం అలవాటు అయ్యేది అనమాట. బాగానే తన పనులు తను చేసుకుంటున్నారు. ఇప్పుడైతే బండి మీద పొలానికి కూడా వెళ్ళొస్తున్నారు. వాళ్ళు ఒక జన్మ ఇచ్చినట్టేను సార్ మాకు. ఆ మందులు పనిచేసినాయి, మాకు దేవుడు సహాయం చేశాడు. ఆ మందులు పనిచేసినాయి, మంచిగానే జరిగింది సార్. ఆ మందులు తిన్నాక వాంటింగ్ ఆగిపోయినాయి, మోషన్స్ ఆగిపోయినాయి, నోరు పుళ్ళు పడ్డాయి, అవి కూడా తగ్గినాయి. అంతకుముందు ఇది వాడక తలకి 20 రోజులు మాట కూడా రాలేదు, కానీ ఇది వాడినాక మాట కూడా వచ్చింది. ఇప్పుడు బాగున్నారండి. ఒక జన్మని ఇచ్చినట్టేనండి ఆ మందులు తింటే మాత్రం. 10 రోజులు వాడాము. వాడేసరికి పళ్ళు నొప్పులు తగ్గిపోయి నా నోరంతా పుళ్ళు పడ్డాయి, పుళ్ళు కూడా మానిపోయి పళ్ళు తీపులు తగ్గినాయి. కొంచెం అన్నం కూడా అది అంతంత మా అమ్మాయి కలిపితే తినగలుగుతున్నా. నా పని నేను చేసుకుంటున్నా, పర్వాలా బాగానే ఉంది. జన్మనిచ్చినట్టే. స్కానింగ్ తిస్తే తగ్గింది కొంత, హ్యాపీగానే ఉన్నానండి, బాగానే ఉన్నాను. సరే ఆ రోజు అసలు మాట రాలేదు, ప్లస్ ఆయన నుంచునే స్టేజ్లో కూడా లేరు, బాగా వీక్ అయిపోయారు. ఎక్కడికన్నా వెళ్ళాలి బండి మీద అన్నా కానీ బండి మీద కూర్చునే స్టేజ్లో అయితే లేరు. ఇప్పుడు ఆయన అంతటా ఆయన పొలం వెళ్తున్నారు, బండి వేసుకొని పొన్నూరు కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే సజెషన్ అయితే, ఏదో ఎవరైతే డాక్టర్ ఏదైతే చెప్తారో అది ఫాలో అయితే కన్సల్ట్ రిజల్ట్ అనేది వస్తుంది.